దేవాది దేవుడే అని ఆ నుచ్చి మీద నిలబడి చెప్తున్నారండి. నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నీ సంతానానికి నీకును నీ తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అంటే ఆ మార్గం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు ఇక్కడ మనల్ని? ఇక్కడ అవసరాలు తీర్చుకోవడానికి, ఇక్కడ అవసరాలు తీర్చుకోవడానికి కాదండి. దారి తప్పిపోయి ఉన్నాం మనం. దారి తప్పిన మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళవచ్చింది ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి. కానీ మనం దారి తప్పి ఎక్కడికి వెళ్తున్నాం? ఖచ్చితంగా నరకానికి. ఎందుకంటే ఒక ఇంట్లో 2 మార్గాలు ఉంటే అందులో వాడు ఖచ్చితంగా తప్పు ఉంటుందండి. అంటే అక్కడ ఎప్పుడు కరెక్ట్ అనేది ఒకటే ఉంటుందండి. అంటే ఆ తప్పు మార్గం ఎన్నుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? అందుకే సత్యం చెప్పేది ఎవరు? దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? మన కుటుంబాన్ని కట్టుకునేవారు. అందుకే దేవుడు మిమ్మల్ని రక్షించాడండి. మరి ఆ విషయాన్ని మనం వదిలేసి కేవలం మన యథాలాపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే రేపు వద్దనే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళవలసి పరిస్థితి వస్తుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని అడిగితే, మరి నీకు ఇచ్చిన కుటుంబం ఏమైపోయిందని అడిగితే అప్పుడు మనం ఏ జవాబు చెప్పాలండి? మిమ్మల్ని నమ్మి నీకు కుటుంబాన్ని ఇచ్చాను కదా, ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు వచ్చిన విధంగానే వాళ్ళు తీసుకొచ్చావా? ఏనాడైనా సరే నువ్వు హెచ్చరించావా? ఏనాడైనా వారిని నడిపించావా? కనీసం శ్రద్ధ తీసుకున్నావా అని దేవుడు అడిగితే అప్పుడు మనం ఏం చెప్పగలం? ఏదో యాదాలాపంగా వచ్చి వెళ్ళిపోయే చోటు కాదండి ఇది. ఇది పరలోకానికి తీసుకెళ్లే మార్గం. ఆ మార్గం గురించి ఇక్కడ యాకోబు చూపిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు చేసింది చాలు, ఇంకా నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నడవాలి. ఇంతవరకు అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మోసగాడిగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిన మార్గం చాలు, ఇంకా ఇదిగో నీ చూపించిన మార్గము, ఈ మార్గంలో నడుచుకోమని చెప్పి ఆయన చూపిస్తున్నాడు అనమాట. పిలిచింది ఎవరు? అక్కడ పరలోకంలో కనపడుతున్నాడండి ఆయన. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదండి మనకి. తండ్రి మాట వినకుండా ఆస్తులు పంచుకుని బయటకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి స్నేహితులను ఏర్పరచుకుని, అంటే అపహాసం కూర్చునే చోట కూర్చోకూడదండి. వాళ్ళు స్నేహితులు అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్తారు వారు? అందుకే స్నేహితులు పట్టుకుని ఆస్తినంతా తగలేసుకుని తింటానికి తిండి లేక పందులు కాసుకుని పొట్టు తింటూ వాడు వచ్చి తండ్రితే అక్కడ బాధపడుతూ అప్పుడు అనుకుంటారు, నా తండ్రి ఇంటికాడ ఎంతకన్నా ఘనంగా భోజనం మా పని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అంటాడు, పరలోకానికి నీకు నేను వ్యతిరేకంగా పాపం చేసి పాపాన్ని మూట కట్టుకున్నాను, నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తండ్రి ఇంటికి బయలుదేరతాడండి. తండ్రి ఇంటికి బయలుదేరటమే యేసయ్య మించి ప్రయాణం చేయటం అండి. యేసయ్య మనకు నిచ్చిన. ఏ విధంగా అంటారేమో, ఆయన గాయపరచబడెను, మన అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను గాయపరచబడి, ఆ గాయాలే మెట్లు. ఇప్పుడు ఆయన మనకు నిచ్చిన, మన పాపాలన్నీ పరిహరించారండి. అందులోంచి నడుస్తూ ప్రభు ద్వారా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళవలసిన వారు ఉన్నామండి. అలా వెళ్తున్నాం అనుకోండి, మన తప్పులు మన పొరపాట్లన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బయటకు వచ్చి క్రీస్తుని ఆధారం చేసుకుని నడుస్తూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి అనే స్థానానికి వెళ్తామండి. అప్పుడు తండ్రి ఆ పైన ఉన్నటువంటి ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారండి. మరి తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వచ్చాకనా ఇంటి వాకి దగ్గర వచ్చినప్పుడు దూరంగా ఉండగానే, అయ్యో నా తప్పిపోయిన కుమారుడు నా ఇంటికి వస్తున్నాడని చెప్పి పని మనుషులందరూ సిద్ధం చేసుకుని అక్కడ ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ఆయన ఎదుర్కొని ఇంట్లో తీసుకెళ్ళాడండి. ప్రభు కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు కనుక మళ్ళీ తిరిగి రక్షించబడితే, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుతుందండి? ఇందు భోజనం.
అందుకే ఎప్పుడు కూడా మన దృష్టి దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మనం ఒకళ్ళు వెళ్తే సరిపోదండి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడాను నీతో నడిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందండి. అందుకే ఎప్పుడూ కూడా మనం దేవుని మార్గాన్ని ఇష్టానుసారంగా తీసుకోకూడదండి. ఇది పరలోక మార్గం, ఏకైక మార్గం, మరొక మార్గం లేదండి. అందుకే ప్రభు చెప్తున్నారన్నమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ప్రభువుని ఉపయోగించుకున్నాం అనుకోండి, అన్నమాట యోహాను 1:51 ఉంటుందండి. మనుష్య కుమారుడి మీదుగా ఎక్కుతూ వెళ్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. దేవుని దూతలు మనిషి కుమారుని పైగా దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పారు. చూడండి, మనిషి కుమారుడు ఎవరు? ఇప్పుడు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం అండి, నిశ్చయ. ఆయన ఉపయోగించుకుని మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. అది ఉపయోగించుకునే వారమే ఉండాలండి. అందులోకి వెళ్ళటానికి ప్రభు చూపించిన మార్గమే ఈ మార్గం అండి. అందుకే నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఆయన తెలుసుకుని ఆయన మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, ఆ సత్యంలో తీసుకెళ్తుందండి. ఆ సత్యాన్ని అనుకున్నాం కాబట్టి మన జీవంలోకి వెళ్తామండి. ఆ జీవం ఎక్కడుంది? అది పరలోకంలోనే. ఇక్కడ యాకోబుకి ఈ విధంగా నడిపించారు. మనల్ని కూడా అదే విధంగానండి. రెండో మార్గం లేదు మనకి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఈ లోక అవసరాల కోసం, లోక విషయాల కోసం దేవుని ప్రార్థన విడిచిపెట్టేసి మనం లోకం మీద పడ్డామనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? సత్యాన్ని తెలిసి ఉండి కూడా సత్యాన్ని మనం అసత్యంలోకి మార్చిన వారిగా మనం సత్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యాకోబులా నడవడు, దేవుడు చెప్పినట్టుగా వింటాడు. మరి ఆ సందర్భంలో మనము ఇక్కడ కేవలం మనలాగా నడుపుతామా, లేకపోతే ఏసే చెప్పినట్టుగా నడుపుతామా? అక్కడ యాకోబు అలాగే చేసాడండి. యెహోవా చెప్పిన విధంగా నడుచుకున్నాడు. ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఇంటికి వెళ్ళాడండి. ఇప్పుడు కూడా మనం కూడా ఏసే చెప్పిన విధంగా నడుచుకున్నాం అనుకోండి, ఏసే ఎప్పుడైతే ఆయన ఇంటికి తీసుకెళ్తాడో అప్పుడు తండ్రి ఇంటికి మనం కూడాను అప్పుడు వెళ్ళగలుగుతామని. అందుకే ఎవరికి లోబడాలి? వాక్యానికి లోబడి వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మన మార్గము పరలోక మార్గం అవుతుంది. ఇవన్నీ బయలుపరిచిన తర్వాత మొక్కుబళ్ళు చేశాడండి. మొక్కుబళ్ళు కూడాను దేవుడు అంగీకరించి, ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను నీ ఇంటి వారికి తోడై ఉంటానని, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని. కానీ నువ్వు దశభాగం ఇస్తేనని నేను తీసుకెళ్తాను అనలేదండి. నువ్వు ఇది ఇస్తేనే తీసుకెళ్తానే అనలేదు, ఏమాత్రం అనలేదండి. అదే దేవుడు షరత పెట్టలేదండి. కానీ యాకోబు షరత పెడుతున్నాడు. నువ్వు తండ్రి ఇంటికి తీసుకెళ్తే, తినడానికి ఆహారం ఇస్తే, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, నేను అక్కడ వెళుతున్నప్పుడు నన్ను నడిపిస్తే, నాకు అంతటికి తోడి ఉంటే, నువ్వు నాకేమి ఇస్తున్నావో అందులోంచి దశభాగం తీసి నిన్ను హెచ్చిస్తాను అని మొక్కుబడి చేశాడు. దేవుడు తెలుసు యాకోబు అంటే, యాకోబుగా మనం అందరం ఉన్నాం. దేవుడు జాలిపడ్డాడండి. ఎందుకని జాలిపడ్డాడేమో, ఈ భూమి మీద ఉన్నదంతా ఎవరిది? మరి దేవుణ్ణి అనుభవిస్తూను, దేవుడిని ఇస్తేనే నేను ఇస్తాను, నువ్వు చేస్తేనే నేను చేస్తాను అని మనం అక్కడ ఆ షరతులు పెట్టొచ్చు. మనకి మొక్కుబడులు అవసరం లేదు, నమ్మకం విశ్వాసం ఉంటే చాలండి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అని ఆయనకు లోబడ్డామనుకోండి, ఖచ్చితంగా మనం తీసుకెళ్తారండి. దేవుడు షరతులు పెట్టలేదు, కానీ యాకోబు పెట్టాడండి. నువ్వు నన్ను తీసుకెళ్తే, నాకు ఆహారం ఇస్తే, నాకు బట్టలు ఇస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, నేను వెళ్తున్న చోటులో తోడై ఉంటే, నువ్వు ఇచ్చిన దాంట్లోంచి దశభాగం తీసుకొచ్చి నేను ఇస్తాను అంటే బేరం ఆడుతున్నాడు.
నేను నడిపించనయ్యా అన్నాడు అనుకోండి, అప్పుడు యాకో పరిస్థితి ఏమిటండి? ఇంకా దురదృష్టం ఏంటంటే ఎంటుకలు కూడా ఇస్తూ ఉంటారు అంటే, ఎంటుకలు ఇస్తే సంతోషపడి కార్యాలు చేసేస్తారా దేవుడు? అంటే లోకం వెళ్ళిపోతుంది, వాళ్ళలో ఒక మార్గం వెనుక మనం కూడా వెళ్ళిపోతే అలా వెళ్ళకూడదండి. దేవుడు మనం ఎలా చూస్తున్నాడు అంటే, 103వ కీర్తన 8వ వచనం చదవమ్మా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సంపూర్ణ గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన తన మనకు అంత దూరపరిచి మన అతిక్రమం అంత దూరపరిచి ఉన్నారు. తండ్రి తన తన కుమారులు జారిపడినట్లుగా యెహోవా మన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన తెలిసే ఉన్నది. మనము ఒట్టివారమని ఆయన తెలుసండి. మన ఎవరు ఒట్టివారం, మట్టివారం, యోగ్యత లేని వారం, ఏమీ తెలియని వారం. కానీ దేవుడు ఎటువంటి వారు? కృపా సత్య సంపూర్ణుడు. మన అపరాధముల కోసం ఆయన దండించలేదండి, మన పాపముల కోసం ఆయన దండించలేదండి. ఈ దండలంతా ఎవరి మీద వేశారు? అవన్నీ దాని కుమారుడి మీద మొప్పుకున్నారండి. నిచ్చిన అంటే ఏమిటి? ఇచ్చినంటే ప్రభువేనండి. ఆ మెట్లు అంటే ఏమిటి? ప్రభు గాయాలు. ఈ గాయాలు ఎవరి వల్ల అయినాయి? వాడు తృణీకరించబడేను. ఆయన వచ్చారు, తృణీకరించాం. మన అపరాధాల కోసం, మన దోషాల కోసం, మన పాపముల కోసం, అలాగే మన వ్యసనాల కోసం ఆయన గాయపరచబడేను. అవన్నీ ఎవరి మీద మోపుకున్నారు? అన్ని తన కుమారుడి మీద మోపుకుని ఆ కుమారుడు ఒక మార్గంగా పెట్టి వచ్చే వరకు ఎదురు చూస్తున్నారండి పైన. అందులోంచి వచ్చేవారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు మనం ఎన్నుకోవచ్చిన మార్గం ఏది? దేవుని మార్గం, పరలోక మార్గం. అందులోకి వెళ్ళాలంటే నేను అనేది ఖచ్చితంగా సిలువ వేయబడాలి. నేను అన్నవాడు పరలోకం వెళ్ళండి, నేను అనుకున్నవాడు నరకానికి పోతాడు. అది ఖచ్చితంగా జరుగుతుందండి. దేవుని మీద ఆనుకున్నవాడే పరలోకం వెళ్తాడు, కానీ నేను అని తల ఎత్తుకుని తిరిగిన వాడు ఖచ్చితంగా వాడు వెళ్ళేది నరకానికేనండి. ఆయన మీద ఆధారపడితేనే, ఆయన కుమారుని ఆశ్రయిస్తేనే, మన పాపముల కోసం ఆయన గాయపరచబడ్డారు. ఆయన ఆ గాయాలను గుర్తించుకుని గాయాలు జ్ఞాపం చేసుకుంటూ తగిన విధంగా మారుమరుస్తాను ఆ నిచ్చెన మీద ఎక్కుతూ మారుమరుసు కలిగి దేవుని వేడుకుంటూ పరలోకాన్ని ప్రయాణం అయితేనే మనకి రక్షణ అనుగ్రహించబడుతుందండి. అందుకే యోహాను అంటారు చూడండి, మారుమరుసు తగిన ప్రతి ఫలములను ఫలించడు. మారుమరుసు కావాలి. ఎక్కడ మారుమరుసు కావాలి? నా అతిక్రమాల కోసం,
నా పాపముల కోసం, నా దోషముల కోసం కుమారుడు బలి అయ్యాడు, కుమారుడు గాయపరచబడ్డాడు. ఇప్పుడు ఆ కుమారుడే నాకు నిచ్చెన అయ్యారండి. ఆ నిచ్చెన మించి వెళ్తున్నాం మనం. అందుకే సిలువు జ్ఞానం అండి. అది సిలువు లేకపోతే మన మార్గం లేదు, అలా నశించిపోవలసిందే. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారండి. ఇప్పుడు యాకోబు బయలుపరిచిన తర్వాత ఇది దేవుని మందిరమే అని అప్పుడు అంటాడండి. అమ్మో, ఇది భయంకరమైన చోటు, ఇది దేవుని మందిరమే, వేరేవాడు కాదు అని చెప్పి వెంటనే నూనె తెచ్చి ఆ బండ మీద నూనె పోసి ఆ దాన్ని ప్రార్థన చేసి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తాడండి. బేతేలు అని పేరు పెట్టాడండి. బేతేలు అంటే ఏమిటి? దేవుని ఇల్లు అని అర్థం అండి. దేవుని ఇల్లు భయంకరమైందండి. ఏ మనుషుడు కూడా చూడలేడు, ఏ మనుషుడు కూడా ప్రభుని చూడలేరండి. ఆయన ఎదురు చూస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఆయన మనం చూడలేం, మరి మనం ఆయన ఎలా ఆశ్రయించాలి? అందుకోసమే అది కుమారుడు రూపంలో వచ్చారండి. ఆ కుమారుడు మన కోసం ఆయన తాను త్యాగం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆశ్రయించామనుకోండి, ఆయన ద్వారా మనం పరలోకం వెళ్ళిపోతాం. అందుకే ఆయన కుమారుడు ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అందుకే దేవుని మందిరం ఎప్పుడు కూడాను ఎంత పరిశుద్ధమైందో అంత భయంకరమైందండి. ఎందుకంటే దేవుని ఉగ్రత తట్టుకోవటం అనేది అసాధ్యమై. ఆమె మోసేతో అంటాడండి, మోసే నువ్వు నుంచిన చోటు పరిశుద్ధమైంది, ఈ చెప్పులను విడుము. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మన క్రియలు విడిచిపెట్టేయాలండి. అంతవరకు మనం ఏ క్రియలో ఉన్నో ఆ క్రియలు విడిచిపెట్టేస్తేనే కానీ దేవుని మార్గంలో మన చోటు ఉండదు. ఆ మాట మోసేతో అంటాడైనా, నువ్వు నిలిచిన చోటు పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడుము. అంత పరిశుద్ధమైన ఆయనే మన కోసం మార్గం ఏర్పరిచారండి. ఆ మార్గం ఎవరు? ఆయన కుమారుడే. అందుకే అన్నాడు ఇది భయంకరమైన చోటు అని బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు. అప్పుడు మొక్కుబడి చేశాడండి. మొక్కుబడి చేసిన తర్వాత వెంటనే బయలుదేరి హారానుకు బయలుదేరాడు. హారాను బయలుదేరాడు. హారాను బయలుదేపడికి అక్కడ బావి కనపడుతుందండి. ఆ బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ 3 మేకల మందలు అక్కడ పడుకోబెట్టి ఉన్నాయి. వాళ్ళు కాసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాడు అన్నమాట, మీరు ఎక్కడ వారు అని. హారాను వారు అన్నారు. అయితే మీకు నాహోరు తెలుసా అని. నాహోరు ఎవరు? తేరాహు కుమారుడు, అబ్రహాము తమ్ముడు. అబ్రహాము సొంత తమ్ముడే నాహోరు. తెలుసా అన్నాడు. మాది ఆ దేశం, మాది ఆ ఊరే, మాకు తెలుసు అన్న. అంతేకాదండి, నాహోరు ఇంటి ఆడబడిసే ఇక్కడ గొర్రెల మంద కాసుకుంటూ వస్తున్నది రాహేలు, అదిగో వస్తుంది చూడు అన్నాడు. వీళ్ళు మాట్లాడుతూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు యాకోబు అంటాడు అన్నమాట, ఇంకా మేత టైం ఉంది కదా, ఇంత త్వరగా ఇంటి దొరికి వచ్చేసారండి. మందలన్నీ ఒకసారి కూడతానే కానీ ఈ బావి మీద మూత తీరు, కాబట్టి మా మందలన్నీ ఇక్కడ పెట్టుకున్నాం, ఉన్న మందలన్నీ వస్తాయి, నీళ్లు తాపుకుని నీళ్ళు తీసుకెళ్తాం అన్నాడు. ఈ లోపల నువ్వు రాహేలు మందలు తోలుకుని వచ్చినాడు. మందలు తోలుకు వచ్చేటప్పటికి ఆమెకు తెలిసింది కదా, ఈ రాహేలు ఎవరు? రాహేలు యాకోబుకి అత్త కూతురు. రాహేలు ఇస్సాకు యొక్క మేనగోళ్ళు. మేనగోళ్ళు కాదనుకుంటాము, దెబ్బక అన్నగారి కొడుకు, అన్నగారి కూతురు. చూశాడు. చూసిన వెంటనే గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అందులో నీళ్లు తోడేసి వాటికి మందకంతా పెట్టేశాడు.
పెట్టేసి ఆవిడ ముద్దు పెట్టుకుని ఏడుతూ మొదలెట్టాడు. నేను పలానా మీ రెబక కుమారుణ్ణి పలానా అని చెప్తాడు. రాహేల్ ఏం చేస్తుంది? పరిగెట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి అవి తండ్రికి చెప్పింది. ఈ తండ్రి ఎవరు? లాబాను చెల్లెలే రెబక. రెబకా కుమారుడే యాకోబు. ఈ లాబాను యొక్క కుమార్తె రాహేల్. వెళ్ళారు. ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఎందుకంటే దగ్గర బంధువు కదా, అనుకోకుండా వచ్చాడు. వచ్చేటప్పటికి ఏడుస్తూ ఒకళ్ళు శ్యామ అని చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత యాకోబు అన్ని వివరాలు చెప్పాడు. ఇలా ఇలా జరిగింది, ఇలా నేను వచ్చాను అని. సరే ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు మీరు 29వ అధ్యాయం తీయము. కుమారుడైన నీవు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకునే పోయి తన తండ్రితో చెప్పెను, లాబాను తన సహోదరుని కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతనిని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని అలాగా లాబానింటికి వెళ్ళాడండి. లాబానింటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అన్నీ చెప్పాడండి. ఒక నెలలాళ్ళు ఉన్నారు. నెలలాళ్ళు పోయేటప్పటికి ఈయన వెళ్ళడే. ఇంటికి బంధువులు ఎన్నాళ్ళు ఉంటారు ఇంట్లోనూ? వారం పోయాక మీరు ఏం చూస్తారు? పొద్దున్న లేచినప్పుడు వెళ్ళాడా ఉన్నాడా? ఎందుకంటే ఇంక వచ్చిన నాళ్ళు అలాగే ఉండిపోతే వచ్చిన బంధువులు వాళ్ళ మొక్కలు చూసి మనం ఏమనుకుంటామండి? అని వీళ్ళకి ఇల్లు ఉందా? వాళ్ళ ఇంటికి వెళ్తారా అని ఖచ్చితంగా అనుకుంటాం కదండి. లాభాన్ని అంటున్నాడు అన్నమాట. అయ్యా నువ్వు ఊరికి నా మందరు ఎన్నాళ్ళు చెప్తావు, నువ్వు నీ కూడా ఒక జీతాన్ని ఏర్పాటు చేసుకో. నువ్వు ఊరిని చేయడం నాకు నచ్చలేదు. నువ్వు ఒక జీతం చెప్పు, జీతం ఇస్తాను, నా గొర్రెలకి అయ్యా అన్నాడు. లాభాన్ని మంచివాడికే కనపడవచ్చు. ఆయన భయం ఏంటి? ఎన్నాళ్ళు ఊరినే పెట్టాలి భోజనం అని ఆలోచన. అందుకే జీతకాన్ని చేసాడు. ఇంతకీ యాకోబు ఎవరు? అబ్రహాము మనవడు, రెబెకా కుమారుడు, మేనల్లుడు. మేనల్లుడికి 4 రోజులు భోజనం పెడతాను కూడా ఆలోచన చేసే మనసు. జీతకాన్ని చేసాడు. అప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు. నీకు ఎంత కావాలి అన్నాడు. అయ్యా నీ చిన్న కుమార్తె ఉంది కదా, నీ చిన్న కుమార్తెను నాకు పెళ్లి చెయ్యి, దానికోసం నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నా. అదెంత మాట? నువ్వు ఉండగా నేను అన్యులకి ఎలాగిస్తాను, నీకే ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈయన ఆ 7 సంవత్సరాలను 7 రోజుల్లో గడిచిపోయినాయి. ఎందుకంటే ప్రేమించేవారు అనుకుంటే మరి రోజులు ఎలా గడిచిపోతాయండి? 7 సంవత్సరాలను 7 రోజుల్లో అయిపోయినాయి. అనుకున్న సమయం వచ్చేసింది. అప్పుడు లాభాన్ని అడుగుతున్నాడు. అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను కదా, నీ కుమార్తె పెళ్లి చెయ్యి అని. అలాగే యుద్ధం చేస్తానని చెప్పి అన్ని యుద్ధం చేసి పెళ్లి చేసినప్పుడు ఏం దొరుకుతారండి మనకి? అన్ని ఏర్పాటు పెళ్లి కూతురికి ఏం దొరుకుతారు? పైనుంచి కిందకి కట్టేహారు ముసుగు. ఎవరో తెలియదు దీనికి, ఇద్దరు ఎవరో తెలియదు. సరే అని అన్న అయిపోయి తెల్లారిలో చూస్తేనే
ఇక్కడ లాభానికి ఇద్దరు పిల్లలు. రాహేలు అందగత్తె, లేయ జబ్బు కళ్ళగలది, ముఖం బాగోదు, కళ్ళు బాగోవు, చూసరికి అసలు అందవికారంగా ఉంటుందండి. అంటే పెద్ద కుమార్తె. ఈయన గారు ఏం చేశాడు? పెద్ద కుమార్తెకి ముసుగేసి పెళ్లి చేసి పంపించేశాడు. తెల్లారు లేచి చూసేటప్పటికి అనుకున్నది ఒకటి అయింది, జరిగింది ఒకటి అయిందండి. మీ గలతీయులు ఏమున్నది? మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు. మీరు ఏ విత్తనం వేస్తే అదే విత్తును, అదే పంట వస్తారండి. మరి ముసుగులు వేసుకుని మరి అన్నగారిని మోసం చేసి అదే కన్న తండ్రిని మోసం చేశాడు. ఎప్పుడన్నా చూడండి, మరి తప్పు చేసినప్పుడు దాని ప్రతిఫలం మా జీవితంలో అనుభవిస్తామండి. ఎక్కువ దూరంలో వస్తుందేమో అనుకుంటాం, మనం రాదండి, మన వెనకాలే వస్తాయి. ఒకళ్ళు మోసం చేసినా, ఒకళ్ళు హింసించినా, నిందల పాలు చేసినా, ఒకళ్ళు బాధ పెట్టినా దాని ప్రతిఫలాలు మన వెనకాల అనుభవించాలి. మోసం చేశాడు, నమ్మబలికాడు, కన్న తండ్రినే మోసం చేశాడు. ఇక దాని ఫలితం ఎప్పుడు అనుభవిస్తున్నాడు? ఆయన లాభాన్ని అడిగాడు. ఎందుకైనా నన్ను మోసం చేసావు? నేను అడిగింది నీ చిన్న కుమార్తెని కదా, అందుకు 7 సంవత్సరాలు నేను పాలేరుతనం చేశాను కదా, నేను ఎందుకు మోసం చేసావంటే, అయ్యా నీకు తెలీదా, పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి ఎలా పెళ్లి చేస్తారనుకున్నావు నువ్వు? ఇది మా వాడుకలో లేదు, మా వంశంలో లేదు, కాబట్టి పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలి, కాబట్టి నేను పెద్ద కుమార్తెకి పెళ్లి చేశాను. ఇప్పుడేదో నష్టమేమి లేదు, నా ఇద్దరు పిల్లలు నీకే ఇస్తాను, ఇంకొక 7 సంవత్సరాలు చెయ్యి అని చెప్పి అంటాడు. మరి రాహేల్ అంటే ప్రాణం మీద దీనికి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒప్పుకుని మరొక్క 7 సంవత్సరాలు చేశాడు. ఇద్దరి కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ముందు 7 సంవత్సరాలు మాత్రం 3 రోజుల్లో గడిచిపోయాడు. కానీ వెనకాల 7 సంవత్సరాలు అమ్మగారిని భరించాలి, ఎందుకంటే ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇల్లు ఎలా ఉంటుందండి? నరకమే. లేదంటే ఇష్టం లేదు. రాహేల్ అంటే ఇష్టం, ఇష్టం కోసం పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన మందలు కాసుకున్నారు. ఇంక ముందు చదవండి అక్కడ. అక్కడి నుంచి కాదమ్మా, 25 నుంచి చదవండి. ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన ఏమిటిది? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణ చేయము. నీ ఒక 7 సంవత్సరములు కొలువు చేసిన యెడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా, యాకోబు అలా చేసి ఆమె వారమును సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలుకు అతని భార్యగా ఇచ్చెను. అంతేకాదండి, లేయక ఒక బానిస, ఆ పేరు జిల్సా అండి. లేయక తండ్రి ఇచ్చాడండి. రాహేల్ పెళ్లి చేసిన తర్వాత రాహేల్ కూడా ఒక దాసిని ఇచ్చాడు. ఆ దాసి పేరు బిల్హా, ఈమెను కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఎవరు? ఇప్పుడు ఇద్దరు భార్యలకి దాసితనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన పెద్ద భార్యని ఇష్టం లేదండి. చిన్న భార్య అంటే ప్రాణం పెట్టేవాడు, వ్యత్యాసం చూపించేవాడు. ఈ దేవుడు చూశాడు. దేవుడు చూసేటప్పటికి
దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే యాకోబు పెద్ద భార్యని ద్వేషించాడో, చిన్న భార్యకి ప్రాణం పెట్టాడో, చిన్న భార్య గర్భఫలాన్ని మూసేసాడు. రహోలు లేయాకి గర్భఫలం ఇచ్చాడు. లేక వరుసగా పిల్లలు పుట్టారు. ఇద్దరు రాహేలు గుడ్రాలు అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు కానుకు వాళ్ళు పిల్లలు పుట్టలేదండి. అప్పుడు ఈమె ఏం చేసింది? మళ్ళీ జలసాని పెళ్లి చేసి ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? నలుగురు. నలుగురు. అయిన తర్వాత రూబేను, ముందు 31 నుంచి చదవమ్మా. లేయా దేశించబడుట యెహోవా చూచి యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భము తెరించి రాహేలు గొడవలై ఉండెను. గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. మళ్ళీ గర్భవతి అయింది. కుమారుని కని నేను ద్వేషించబడిన సంగతి విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాకు అత్తుకొని ఉంది అనుకుని అతనికి ముగ్గురు కుమారులు లేవి అని పేరు పెట్టిందండి. మళ్ళీ గర్భవతి ధరించి ఆ పిల్లవాడికి యూదా అని పేరు పెట్టింది. ఇక్కడ ఎంతమంది ఆమెకి? నలుగురు పుట్టారండి. నలుగురు పుట్టిన తర్వాత కానుపులు ఆగిపోయినాయి. కానుపులు ఆగిపోయినప్పుడు అప్పుడు జలసాని పెళ్లి చేస్తే ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలు. ఇప్పుడు నలుగురును ఇద్దరు ఎంత అయ్యారు? ఆరుగురు అయ్యారండి. అప్పుడు రాహేలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. రాహేలు ప్రార్థన ఆలకించి ఆమె గర్భవతి తీసినప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మళ్ళీ రాహేలు ఏం చేసింది? తన దగ్గర ఉన్న బిల్హానికి పెళ్లి చేసి వాళ్ళ ద్వారా ఇంకొక ఇద్దరు పిల్లలు అన్నారు. వాళ్ళు కలిపి ఎంతమంది అయ్యారు? 4, 2, 6, 2, 8 ఆమె మరిద్దరు. మొత్తం దగ్గర ఎలాగైతే 12 మంది మగ పిల్లలకి అన్నారు. అప్పుడు లేయాకి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఆమె పేరు డేనా. వీళ్ళందరూ కలిసి ఎంతమంది? 13 మంది అండి. ఈ 13 మందిలో 7 ఇశ్రాయేలు యొక్క గోత్రాలు. డేనా ఏమో ఆమె ఆడపిల్ల. మొత్తం ఈ సంతానం అండి. ఇప్పుడు వరకు కూడా నేను జీతగాడిగా పనిచేస్తున్నాడు. మరి ఇద్దరు పిల్లల కోసం 6, 7, 14 సంవత్సరాలు పనిచేశాడు. పిల్లలు పుట్టారు. ఓ రోజు మాంగారిని పిలిచి, ఇప్పుడు నీ దగ్గర 14 సంవత్సరాలు జీతగాడిగా చేశాను. ఇప్పుడు నా పిల్లల కోసం సొంతంగా సంపాదించుకోవాలి కాబట్టి నా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని. అప్పుడు లాభాన్ని అంటాడన్నమాట, నువ్వు వచ్చిన కాడి నుంచి నీ దేవుడి యొక్క ప్రభావాన్ని చూశాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. నువ్వు నా ఇంటికి వచ్చావు, కట్టిందల్లా బంగారం అయింది, నా మందలు విస్తారమైనవి, కాబట్టి నేను వదులుకోను. ఎందుకంటే అదేదో చూస్తారు కదండి. చూసినప్పుడంట యెహోవా వలన ఆశీర్వాదం వచ్చింది తెలుసుకున్నాడంటే. అలానే తెలుసుకున్నప్పుడు యెహోవా వల్ల ఆశీర్వాదం వచ్చింది తెలుసుకున్నాను, నీ దేవుడి వల్ల వచ్చింది అనుకున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగాను నువ్వు నా దగ్గరే ఉండాలి, నీకు ఎంత జీతం కావాలో చెప్పాను, ఎంత అడిగినా ఇస్తాను. అప్పుడు ఆయన అంటాడు మరి, ఇద్దరు పిల్లల కోసం 14 సంవత్సరాలు చేశాను, ఇప్పుడు నా పిల్లల కోసం 6 సంవత్సరాలు నీ మందరం చెప్తాను, కానీ
జీతం ఈ విధంగా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు 14:6 అన్నది 14, 6, 20 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు కూడాను ఆయన ఏ విధంగా బేరం ఆడాడంటేనే మేకల్లో కానీ గొర్రెల్లో కానీ మచ్చలు ఉన్నాయి ఓ పక్కనని, మచ్చలు లేని ఓ పక్కనని. మచ్చలు ఉన్నాయి నేను తీసుకుంటాను, మచ్చలు లేని నీ అవుతాయి. నువ్వు వచ్చినప్పుడు మచ్చలు ఉన్నవి కనుక నా మందలో ఉంటే నీ గొర్రెల్ని నీ ఖచ్చితంగా దొంగతనం చేసిన వాడిని అవుతాను. నువ్వు ఏం చేసినా సరే దాన్ని నేను ఒప్పుకుంటానని లాభాన్ని కూడా ఒప్పుకున్నాడండి. మచ్చలు లేని అన్ని ఒకళ్ళు తీసుకునేలాగాను, మచ్చలు లేని అన్ని ఒకళ్ళు తీసుకునే విధంగాను ఇలా చేసుకుని ఒప్పుకుని వెళ్ళారు. కానీ ఈయన ఏం చేసేవాడు, ఆ షూలు కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న మొక్కల చెట్లలో చూసిన కొమ్మలు తీసుకొచ్చి అది ఎదురుకుండా పెట్టేవాడు. కానీ ఏదో చేస్తానని అనుకునేవాడు, కానీ అక్కడ జరిగింది వేరేనే. అలా చేసి షూలు కట్టినప్పుడు వెళ్ళాను మచ్చలు ఆయన ఏమో లాభాన్ని నా మచ్చలని అని అన్నప్పుడు అక్కడ మచ్చలేని పుట్టాడు. ఆయన వచ్చినప్పుడు చూస్తేనే మచ్చలు లేని కనపడి, కాబట్టి అవన్నీ ఇచ్చేవాళ్ళు వచ్చేది. లాభం ఏం చేసేవాడు, వాళ్ళని జీతాన్ని మార్చేసేవాడు. అయ్యా అలా కాదు, మచ్చలో లేని నేను తీసుకుంటాను, మచ్చలు నువ్వున్నాయి నువ్వు తీసుకోమని చెప్పి అలా మార్చేసేవాడు జీతాన్ని. మళ్ళీ వచ్చేటప్పటికి అదే విధంగా జరిగేదండి. ఎందుకంటేనే యాకోబుకి దేవుడు దర్శనం చూపించాడు. నీ మంగారు చేస్తున్నది అంతా నేను చూస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, ఇదిగో నువ్వు చెప్పినట్టు ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. ఆ షూలు కట్టినప్పుడు ఏవి పుడతాయో నేను చెప్తాను, వాటినే నువ్వు కోరుకోమని చెప్తాను. దేవుడు ఏం చెప్పాడో వాటినే కోరుకున్నాడు. మచ్చలు లేవంటే మచ్చలు లేవయ్యే పుట్టి అని, మచ్చలు ఉన్నాయంటే మచ్చలు ఉన్నాయే పుట్టి. ఇలా చేసేటప్పటికి ఆ మందంతాను యాకోబు పక్కకి వచ్చేసింది. ఇంకా లాభం దగ్గర ఏముంది, ఏమీ లేదండి. కేవలం జబ్బు విని కొన్ని మిగిలిపోయినాయి అంతే. ఎలా ఎప్పుడైతే జరిగిందో ఇంకా లాభాను వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుకుంటారండి, ఈ మనుషుడు మన ఇంటికి వచ్చి మన ఆస్తిని అంతా ఆక్రమించేసుకున్నాడు, ఎలా మోసం చేస్తున్నాడు, కానీ మన తండ్రి యొక్క మేకల మందలన్నీ కూడాను తన మందలుగా చేసేసుకున్నాడు, ఇలా ఊరుకుంటే కుదరదు అని అనుకోవటం మొదలుపెట్టారు. ఈ మాటలు ఎవరన్నారు, యాకోబు విన్నాడు. ఇంకా ముందు చదువు, ఇంకా మీరు 31 నుంచి 37 అధ్యాయం మొదటి నుంచి చదువు. లాబాను మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తిని సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పుత్రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉందినని యాకోబుతో చెప్పగా ఆయన అనుకున్నాడు అన్నమాట. నిన్న మొన్న ఉండేలాగా లాభాన్ని ముఖం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా మార్పు వచ్చింది ఆయనలోను అని చెప్పి అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏమి దర్శనం ఇచ్చాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, సిద్ధపడు అని. అప్పటి వరకు ఎక్కడ నేర్చుకున్నాడు, ఆయనలో మార్పు వచ్చే వరకు ఎక్కడ నేర్చుకున్నాడండి. గొర్రెలు కాపరిగా ఉండటం అంటే సాత్వికత్వం నేర్చుకోవటం అండి. ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్నవాడికి కోపం ఉండదండి, కోపాలు ద్వేషాలు ఏమి ఉండవండి. ఏ బలహీనంగా ఉంటే ఆ గొర్రెకి మెప్పుకుంటూ వస్తాడండి. ఇప్పుడు గొర్రెలు కొట్టడు, ఇప్పుడు అవసరాలు చూస్తాడు. ఆ గుణం వచ్చే వరకు కూడాను అక్కడ గొర్రెల మంద కాపరి కింద 20 సంవత్సరాలు అక్కడ దేవుడు అతను నిలిపాడండి. మరి మోసే అక్కడ ఇశ్రాయేలు పిల్లలు నడిపించడానికి అక్కడ మోసే ఎన్ని సంవత్సరాల గొర్రెల మందలు కాసాడండి, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు కాసే వరకు కూడాను
ఆయనలో మార్పు వచ్చిందా? ఎందుకంటే అంతకు మునుపు ఏం చేశాడు ఆయన? ఫిలిప్పీని కొట్టి చంపేసి ఇసుకలోకి పెట్టేసాడండి. అంత కోపం, అంత కోపస్తుని సాత్వికుడు అనే విధంగా మార్చింది ఎక్కడ? కేవలం గొర్రెల మన దగ్గర. అందుకే దేవుడు అనుకున్నారు, ఆయనే నడిపించాడు. లాభాన్ దగ్గర ఏమి నేర్చుకోలేదు, నేర్చుకున్నాడు. మోసం చేస్తే ప్రతిఫలం ఎలా ఉంటుందో చూపించాడు. ఇప్పుడు సత్యంలోకి నడిపించాడు. ఇప్పుడు యాకోబులోను మార్పు వచ్చిందండి. ఇప్పుడు తప్పే ఉండో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా భయభక్తులతో ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు భార్యలను పిలిచాడండి. పిలిచి ఇలా అనుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ అంటారు, చదువు అక్కడ. మీ తండ్రి కటాక్షము నేను మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తిని మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితము మార్చెను. అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనివ్వలేదు. అతడు పొడలు గలవి నీ జీతమని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలయ్యను, సార్ల గలవని చెప్పినప్పుడు సార్ల గల పిల్లవైను. అప్పుడు మందములు చరలుగా ఆ విధంగా దేవుడు ఇచ్చాడు. దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చులుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేలను ప్రతి చోటుకి దేవుడు వస్తా అన్నాడు. దేవుడు ఏ విధంగా వచ్చి ఆశీర్వించాడండి? ఏ సమయంలో ఎటువంటి దర్శనాల ద్వారాను యాకోబుని పూర్తిగా హెచ్చించాడండి. ఇప్పుడు భార్యలతో అంటున్నారు అన్నమాట, నీ తండ్రి మనలాగా లేడు, ఇప్పుడు మనం ఏం చేద్దామని. ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటారన్నమాట, నిజమే అది, అప్పుడు చూసాడు మమ్మల్ని, ఇప్పుడు చూస్తలేదు. అమ్మా ఒకసారి ముందు 14 వచ్చిన చదువు. అందుకు రాహేలు లేయు, ఇక మా తండ్రి ఇంట్లో మాకు పాలు పంపు ఎక్కడిది? అతడు మమ్మల్ని అన్యులుగా చూచడం లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యము బొత్తుగా తినివేసును. దేవుడు మా తండ్రి యొద్ద నుంచి తీసివేసిన ధనమంతా మాదియు మా పిల్లలది ఉన్నది కదా. కాబట్టి దేవుడు మీతో చెప్పినట్లు చేయమని అతని ఉత్తరం మీద యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి తన తండ్రి ఇంటి వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించి సంపద యావత్తును అర్ధనారాములో నుండి తాను సంపాదించిన ఆస్తి యావత్తులో తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు. చూడండి దేవుడు ఎలా మాట నిలుపుకున్నారు. ఇక్కడ నువ్వు ఉన్నంతసేపు నీకు తోడే ఉంటా అన్నారు. ఈ తండ్రి ఇంటికి నేనే మిమ్మల్ని నడిపిస్తాను. ఇప్పుడు ఈ యాకోబు ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలని? అబ్రహాం ఇంటికి, యాకోబు ఇంటికి. యాకోబు పుట్టింటికి. మరి ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? లాభాన్ దగ్గర 20 సంవత్సరాలు వెట్చాకరీ చేసాడండి. 12 సంవత్సరాలు మోసం చేసి పెద్ద కుమార్తెను అందగట్టాడు. ఇంకో 6 సంవత్సరాలు, ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ చేసాడండి. మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడండి. కానీ దేవుడు ఎవరికి తోడే ఉన్నారు? యాకోబుకండి తోడే ఉన్నాడు, హెచ్చించాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపోవలసిన సమయము ఆసన్నమైంది. అందుకే మన దేవుళ్ళు ఉన్నామనుకోండి, దేవుడు నడిపించాడు అనుకోండి,
మనల్ని నడిపించేది దేవుడి చేతిలో ఉంటుంది. మనల్ని మోసపోనివ్వడండి, ఎక్కడ నష్టపోనివ్వడండి. ఆయన మళ్ళీ ఇడిపిస్తాడండి. ఇక యాకోబు నష్టపోవాలండి, అది 10 సార్లు జీతం మార్చాడు. కానీ యాకోబు హెచ్చించబడ్డాడు, లాబాను అది తగ్గించబడ్డాడండి. ఈ 10 సార్లు ఎవరితోడే ఉన్నారు? దేవుడండి. ఎందుకంటే మనం బాగుపడాలన్నా ఎప్పుడైనా సరే దేవుడి వద్ద నుంచి వస్తేనే బాగుపడతాం, కానీ లోకంలోంచి కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం హెచ్చించబడాలంటే మనకి ఎవరు కావాలి అమ్మా? దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా హెచ్చించబడటం అనేది ఎక్కడా జరగదండి. దేవుని యొద్ద నుంచి మాత్రమే మనం హెచ్చించబడతామండి. తూర్పు నుండి నేను, పడమ నుండి నేను, ఇక హెచ్చు కలిగింది ఎక్కడి కూడా మనకి హెచ్చు దొరకదండి. దేవుని యొద్ద నుంచి మాత్రమే దొరుకుతుంది. దాన్ని చూపించడానికే దేవుడు తోడే ఉన్నాడు. ఇప్పుడు ఇక యాకోబు కూడా ఏమున్నాయి? ఆయన వచ్చినప్పుడు చేతికర్ర అట్టుకు వచ్చాడు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగున్నాడండి? 13 మంది పిల్లలు, 4 భార్యలు, మేకల మందలు, మంచి గొప్ప ఇంటి వాడిగాను ఇక్కడి నుంచి బయలుదేరుతాడు. కానీ వచ్చినప్పుడు ఎలాగున్నాడు? పారిపోయి వచ్చాడు. దిక్కు దేవణం లేదు. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు తోడై ఉంటే, అందుకే ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానం అనేది ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదండి. దేవుడు తోడు లేకపోతే ఈ లోకంలో మనం హెచ్చించబడవండి, ఎక్కడ మనకి మేలు దొరకదండి. దేవుడు హెచ్చిస్తేనే ఇక్కడ మనం హెచ్చించబడతామండి. ఇవి స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఆయన నేర్చుకునే విధంగాను మోసం చేసి సంపాదించుకున్నాడు. అక్కడ ఏం దొరికింది ఆయనకి? అదే కానీ దేవుడు తోడున్నందుకు కష్టపడి సంపాదించుకున్నాడు, వెట్టి సాగిరి చేశాడు, కష్టపడి కుటుంబాన్ని కట్టుకున్నాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అదే కష్టపడి ఆస్తిని సంపాదించుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు. నువ్వు ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగొస్తున్నాడండి? కావాల్సిన ధనాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతున్నాడు. అందుకే మన దేవుడు నమ్మకంగా ఉన్నాం అనుకోండి, మన జీవితం స్థిరపడేది దేవుని వద్దనండి, దేవుని సన్నిధానంలోనే. నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడాను ఇప్పుడు సిగ్గుపడేది మాత్రం ఏనాడు ఉండదండి. అందుకే లాబాను వద్ద నుంచి వచ్చినప్పుడు ఆయన ఆస్తిపరుడిగా వచ్చాడండి. ఇక్కడతో అయిపోలేదండి, ఇంట్లో పారిపోయాడు కదా, వెనక తౌరుకుంటూ వస్తాడు లాబాను. అవన్నీ కూడా వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం.